హాయ్, దిస్ ఈజ్ రవి వీడియో. ఈ మధ్య చాలా సాడ్ న్యూస్లు వింటున్నాం. అయితే ఈ సాడ్ న్యూస్ల మధ్యలో ఒక పాజిటివ్ న్యూస్ మనకి లైట్ అట్ ద ఎండ్ ఆఫ్ టనెల్ లాగా కనిపిస్తుంది. అదేంటి అంటే మీరు వినే ఉంటుంది 2DG, 2-డియాక్సీ డీ గ్లూకోజ్ అనే మందుని డిఆర్డిఓ వాళ్ళు డాక్టర్ రెడ్డి ల్యాబ్స్తో కలిసి డెవలప్ చేశారు. అంటే డెవలప్ చేయడం అంటే ఇది ఎగ్జిస్టింగ్ మందే, దాన్ని కోవిడ్-19 కోసం కొంచెం రీపర్పస్ చేసేది యాక్చువల్లీ. దీన్ని DCGI వాళ్ళు అప్రూవ్ చేశారు. సో ఇది అందుబాటులోకి రాబోతుంది కోవిడ్ పేషెంట్స్కి. ఎమర్జెన్సీ అప్రూవ్ చేశారు. ఎందుకంటే ప్రస్తుతం అసలు వైరస్ని రీప్లికేట్ కాకుండా ఆపడానికి మనకి కరెక్ట్ వైద్యం లేదు కాబట్టి దీన్ని అర్జెంటుగా తీసుకొచ్చారు. ఇది ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది? 2-డియాక్సీ డీ గ్లూకోజ్. డీ గ్లూకోజ్ అంటే దొంగ గ్లూకోజ్. అంటే యాక్చువల్ మీనింగ్ అది కాదు, నేను మీకు కొంచెం అర్థం కావడానికి చెప్తున్నాను. దొంగ గ్లూకోజ్ అనుకోవచ్చు మీరు. ఇది బేసికల్లీ క్యాన్సర్కి ఒక మందు. ఇది క్యాన్సర్లో ట్యూమర్ బాగా పెద్దదైపోకుండా దీన్ని వాడుతుంటారు. ఆ క్యాన్సర్ మందుని ఇప్పుడు కోవిడ్-19కి వాడుతున్నారు. అదేంటి క్యాన్సర్ మందు కోవిడ్-19కి ఎలాగ పనిచేస్తుంది అని మీకు అనిపించవచ్చు. దీని మెకానిజం ఏంటంటే, మీకు బేసికలీ క్యాన్సర్ ట్యూమర్ ఎలా పెరుగుతుంది? మీరు తిని ఫుడ్లోంచి గ్లూకోజ్ తీసుకుని, ఆ గ్లూకోజ్ మీకు బేసికలీ గ్లూకోజ్ మీ బాడీకి ఎనర్జీ, మీ బాడీలో ఉన్న సెల్స్కి ఎనర్జీ. మైటోకాండ్రియాలో మన పవర్ హౌసెస్ ఆఫ్ ఎనర్జీ మైటోకాండ్రియా, దానికి ఎనర్జీ వచ్చేది మనం తీసుకుని ఫుడ్లో ఉండి గ్లూకోజ్ వల్ల. ఈ గ్లూకోజ్ని లాగేసుకుని క్యాన్సర్ ట్యూమర్ పెరిగిపోతుంటుంది. మొత్తం మన తిని గ్లూకోజ్ అంతా లాగేసుకుని మనకి ఎనర్జీ లేకుండా అది తీసుకుంటుంది ఎనర్జీ అంతా. దానికి సపరేట్ నాడీ వ్యవస్థని రూపొందించేసుకుంటుంది. అది ఒక సపరేట్ అది పెరుగుతూ పోతుంటుంది అనమాట. మన బాడీతో సంబంధం లేకుండా మనం తీసుకుంటున్న తిండిలో ఉన్న గ్లూకోజ్ని తీసుకునే. సో మామూలుగా నా ఉప్పు తిని నాకు ద్రోహం చేసేది ఉంటుంది కదా, ఇదేంటంటే నా తీపి తిని నాకు ద్రోహం చేసినట్టు అనమాట. క్యాన్సర్ ట్యూమర్ చేసే పని అది. అయితే ఇప్పుడు కోవిడ్ వైరస్ రీప్లికేషన్ కూడా ఆల్మోస్ట్ ఇలాగే అవుతుంది. ఎలాగా? మనం తీసుకుని ఫుడ్లో ఉండి గ్లూకోజ్ని తీసుకుని ఈ సెల్స్ మన ప్రతి బాడీలో ప్రతి సెల్స్లో గ్లూకోజ్ ఉంటుంది కదా. ఈ వైరస్ ఏం చేస్తుంది? ఈ ఆర్ఎన్ఏ కోవిడ్ వైరస్, కరోనా వైరస్, ఇది మన సెల్స్లో ఉండి గ్లూకోజ్ని ఎనర్జీ కింద తీసుకుని ఇంకా ఎక్కువ గ్లూకోజ్ని లాక్కుని ఆ వచ్చిన ఎనర్జీతోటి రీప్లికేట్ అవుతుంటుంది ఈ వైరస్. అంటే మన ఫుడ్లోంచి తీసుకుని, అంటే మనమే దాన్ని ఫీడ్ చేస్తున్నట్లు లెక్క అనమాట. మన ఫుడ్లో ఉన్న గ్లూకోజ్ తీసుకుని అది పెరుగుతూ ఉంటుంది. ఈ 2DG ఏం చేస్తుంది? 2-డియాక్సీ డీ గ్లూకోజ్, దొంగ గ్లూకోజ్ ఏం చేస్తుంది? అది నిజం గ్లూకోజ్ కాదు, దొంగ గ్లూకోజ్. మనం ఇది తీసుకుంటే ఇది మన సెల్స్లోకి వెళ్ళి ఎక్కడ గ్లూకోజ్ ఉండాలో అక్కడ గ్లూకోజ్ బదులు ఈ దొంగ గ్లూకోజ్ వెళ్ళిపోయి ఉంటుంది సెల్స్లోకి. అప్పుడేంటి, వైరస్ అనుకుంటుంది నేను గ్లూకోజ్ని తీసుకుంటున్నాను, కానీ యాక్చువల్లీ గ్లూకోజ్ తీసుకోదు. అది దొంగ గ్లూకోజ్ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఆ దొంగ గ్లూకోజ్ కాబట్టి అది పనిచేయదు, అది ఎనర్జీని ఇవ్వదు. అప్పుడు ఏమవుతుంది? వైరస్కి రీప్లేట్ కావాల్సిన ఎనర్జీ దొరకదు, నీరసం అయిపోతుంది వైరస్. ఇంకా ఎనర్జీ లేదు, రీప్లికేట్ కాదు. అప్పుడేంటి, మన బాడీలో వైరస్ రీప్లికేట్ కాదు, వైరస్ చచ్చిపోదు. ఇప్పుడు ఈ మందు వైరస్ని చంపే మందు కాదు, యాంటీ వైరల్ కాదు ఇది. అయితే రీప్లికేషన్ అవ్వకుండా ఆపేస్తుంది. ఇప్పుడు వైరస్ బేసిక్లీ మీకు తెలిసే ఉంటుంది ఇప్పటికీ చాలామందికి, బట్ ఎవరికైనా తెలియకపోతే, వైరస్ ఏంటంటే మన బాడీలోకి వెళ్ళాక ఈ ఎనర్జీని తీసుకుని అలా కాపీలు క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంటుంది. ఆ కాపీలు క్రియేట్ చేసుకుని వెళ్ళడం వల్లే ఆ వైరస్ అలా పెరిగిపోయి మనం చచ్చిపోతున్నాం. ఆ వైరస్ అంతా మన లంగ్స్ని నాశనం చేసేసి మొత్తం మనల్ని చంపేస్తుంది. సో ఈ వైరస్ రీప్లికేట్ కావాల్సిన ఎనర్జీని ఆపేదే 2-డియాక్సీ డీ గ్లూకోజ్, ఈ దొంగ గ్లూకోజ్. పర్ఫెక్ట్ యాక్చువల్లీ. ఇది ఐడియా ఎలా వచ్చిందో కానీ క్యాన్సర్ ట్యూమర్కి ఇచ్చి మందుని దీన్ని కూడా వాడచ్చు అని. బట్ ఇది యాక్చువల్లీ పర్ఫెక్ట్లీ పనిచేస్తుంది, పని చేయాలి. ఫస్ట్ 2 ఫేజ్ ఆఫ్ ట్రయల్స్లో మంచి ప్రామిసింగ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్లీ ఎమర్జెన్సీ అప్రూవల్ ఇచ్చారు, ఎందుకంటే టైం లేదు కాబట్టి. సో ఇప్పుడు ఇది మనుషుల మీద ప్రయోగిస్తారు. సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయనేది ఇంకా చూడాలి లాంగ్ టర్మ్లో. బట్ బేసికల్లీ అంటే ఇప్పుడు చనిపోవడం కంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా పర్వాలేదు, మనం బ్రతకడం కదా మనం మెయిన్ కావాల్సింది. సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు ఉంటాయంటే బేసికలీ ఇదే, మనకి ఎనర్జీ
సప్లై చేసేది మనకు గ్లూకోజ్. మన బాడీలో ఉన్న అన్ని యాక్టివిటీస్ జరగాలంటే గ్లూకోజ్ కావాలి. మనకి ఇది తీసుకున్నప్పుడు ఆ ఎనర్జీ ఉండదు కాబట్టి అది ఓన్లీ ఆ కోవిడ్ అనే కాదు, ఓవరాల్గా మిగిలిన సెల్స్కి కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దానివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. ఇప్పుడు దాకా అవి ఇంకా తెలియదు. బట్ స్టిల్ కోవిడ్కి ఇది మంచి రిజల్ట్స్ ఇచ్చింది కాబట్టి దీన్ని ఎమర్జెన్సీ అప్రూవల్ మీద వదులుతున్నారు. ఇది ఏదైతే ఎగ్జిస్టింగ్ ట్రీట్మెంట్ ఉందో, ఎగ్జిస్టింగ్ మెడికేషన్స్ ఉన్నాయో వాటితో పాటు ఇస్తారు ఇది. అది ఏంటి, మీకు ఈరోజు కోవిడ్ వచ్చిందంటే వెంటనే అలా ఇచ్చేయరు. మైల్డ్ టు సివియర్ కేసెస్లోనే, అంటే ఎందుకంటే తెలియదు కదా లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ అసలు ఎలాగుంటాయి సైడ్ ఎఫెక్ట్స్ కానీ. సో మీది ఎప్పుడైతే మీరు మరీ లైట్ నుంచి కాకుండా కొంచెం సివియర్కి వెళ్తుంది అన్నప్పుడు అప్పుడు మీకు ఇస్తారనమాట. మోడరేట్ టు సివియర్ లెవెల్కి వెళ్తున్నప్పుడు. మైల్డ్లో ఉన్నప్పుడు వేరే, ఎందుకంటే మీకు మైల్డ్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీ బాడీ ఒకవేళ స్ట్రాంగ్గా ఉంటే మీరు ఆటోమేటిక్గా క్యూర్ అయిపోవచ్చు. అలాంటప్పుడు ఇలాంటి మెడికేషన్ అవసరం లేదు కాబట్టి. బట్ ఎప్పుడైతే ఇది సీరియస్ స్టేజ్కి వెళ్తుంటుందో అప్పుడు డెఫినెట్లీ ఇది ఇస్తే మోర్టాలిటీ తగ్గుతుంది, అంటే చనిపోయి ఛాన్సెస్ తగ్గుతాయి అన్నమాట. సో మీరు బ్రతుకుతారు. సో ఇది ఇప్పుడు ఇది అందుబాటులో రాబోతుంది. మనకు ఎగ్జిస్టింగ్ మెడికేషన్స్ ఐవెర్మెక్టిన్, రెమిడిసివిర్ ఉన్నాయి. అవి పర్ఫెక్ట్లీ పనిచేస్తున్నాయంటే లేదు, పర్ఫెక్ట్లీ పనిచేయట్లేదు కాబట్టే మనుషులు చనిపోతున్నారు. స్టెరాయిడ్స్ బాగా పనిచేస్తున్నాయి, మోర్టాలిటీని బాగా తగ్గించినాయి. బట్ స్టిల్ ఇది ఒక ఎడిషనల్ ఆయుధం మనకి దొరికింది కొత్తగా, 2DG. నిజంగా సూపర్. మన ఇండియాలో మన DRDO, రెడ్డి ల్యాబ్స్ కలిసి ఇలా చేసినాయి అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇది సక్సెస్ఫుల్గా చాలామందిని క్యూర్ చేయాలని ఆశిద్దాం. చెప్పాలంటే చాలా మంచి గుడ్ న్యూస్ ఇది. ఐ హోప్ ఇది ఎగ్జాక్ట్లీ సక్సెస్ అవ్వాలి, పర్ఫెక్ట్లీ పనిచేయాలని చాలా హోప్స్ ఉన్నాయి. చూద్దామే అవుతుందో. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.